గుర్తుపెట్టుకో, నీకు మనశ్శాంతి లేకుండా చేసేది ఇదే అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. జాగ్రత్తగా విను. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసుని మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అనుభవాన్ని మించిన పాఠం లేదు, కాలాన్ని మించిన గురువు లేనే లేరు. జీవితం అనేది ఓ యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు గెలుస్తావు. నీకు తగిలే ప్రతి దెబ్బ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠమే. దాన్ని నీకు చెప్పే ప్రతి వ్యక్తి ఒక గురువే. వ్యక్తిని మర్చిపో, కానీ పాఠాన్ని గుర్తుపెట్టుకో. ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నీ చిన్ని కన్నుతోనే చూడగలవు. అలానే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్ కార్యాన్నైనా సరే సాధించగలవు. పని జరిగిన తరువాతనే ఎవరికైనా చెప్పాలి. లేకపోతే ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషాల వలన మనకి జరగాల్సిన పనులన్నీ చెడిపోతాయి. నీ బలం, నీ బలహీనత రెండూ కూడా నీ ఆలోచనల నుండే మొదలవుతాయి. కాబట్టి నీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండు. కాలమే అన్నిటికంటే శక్తివంతం. దీనికి తిరుగులేదు. వయసు అయిపోయి బక్క చిక్కి నీరసించిన సింహం వయసులో ఉన్న కుక్కకి కూడా భయపడుతుంది. ఇక్కడ వయసు కంటే కాలం అనేది చాలా ధైర్యమని గుర్తుపెట్టుకో. ఆలోచనలు నీ స్థాయిని తెలియజేస్తాయి. మాటలు నీ మెచ్యూరిటీని తెలియజేస్తాయి. ప్రవర్తన నీ అనుభవాన్ని చెబుతుంది. సమయానికి తగ్గ మౌనం పైవన్నీ నీకు ఉన్నాయని చెబుతుంది. అర్థమైందా? ధీరుడు ఎప్పుడూ కూడా తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలని ఎప్పుడూ ఆశించడు. చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణముండదు. విలువలు తెలియని వ్యక్తికి సొసైటీలో గౌరవమే ఉండదు. నువ్వు విజయం సాధిస్తే నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు ఓడిపోతే నీ ఆప్తులు ఎవరో నీకు బోధపడుతుంది. మీ పక్కనే ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మనసులో ఉన్న బురదని వాళ్ళ నోటితో కక్కుతారు. దాన్ని మీరు తలకెక్కించుకొని మైండ్ పాడు చేసుకొని సమయాన్ని వృధా చేసుకోకండి. నీ చుట్టూ ఉన్న సమాజం ముద్ర నీ మీద పడితే నువ్వు బలహీనుడు అని అర్థం. అదే నీ ముద్ర సమాజం మీద పడితే నువ్వు బలవంతుడివి అని అర్థం. అర్థమైందా? గొప్పలు చెప్పుకోవడం అనేది మందు లేని గొప్ప జబ్బు. ఈ జబ్బుకి మందు అనేది కాలమే ఇస్తుంది. కాస్త వేచి చూడండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డావని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకి నువ్వు ముగింపు పలకవచ్చు. నీ సంకల్పం కార్యరూపం దాల్చలేని నాడు అది నూనె లేని దీపం లాంటిది. మసి తప్ప వెలుగు అస్సలు ఉండదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలైతే అల్పులు కూడా నీ మీద పెత్తనం చెలాయిస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ నియంత్రించడం మొదలు పెడుతుంది. ఎద్దుకి ఎదురుగా గుర్రానికి, గాడిదకి వెనక మూర్ఖునికి అండగా ఎప్పుడూ నిలబడకండి. ఒక పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరాలి అంటే ఆ పని నీకు ఇష్టమైనదై ఉండాలి. నిజమేనా? జరిగిపోయిన కాలం మీది కాదు. వచ్చే కాలం మీ అధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకోండి. తెర మీద నటించే కళాకారులకు చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ నిజ జీవితంలో వాళ్ళకంటే గొప్ప మహానటులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కాకపోతే వాళ్ళు కళాకారులు అని తెలుసుకోవడానికి మీకే చాలా సమయం పడుతుంది. మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం జీవించాలి. ద్వేషించే వాళ్ళ కోసం జీవించి చూపించాలి. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో 4 కుక్కలు చుట్టుముట్టినప్పుడే కదా మనిషికి ఒక రాయి విలువ ఏంటనేది తెలుస్తుంది. నువ్వు నడిచే దారిలో మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకుంటావు? లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలో వాడుకుంటాడు. ఏ లక్ష్యం లేనివాడు వజ్రాయుధాన్ని కూడా గడ్డి పరకలానే పక్కన పడేస్తాడు. మరణమే నీ ఎదురుగా ఉన్నా సరే నీ శత్రువు ముందు అస్సలు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకి కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం అని గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏం జరిగినా చూసుకుందాంలే అని ధైర్యంగా తెగించి బ్రతకండి. నీకు మనశ్శాంతి కావాలి అంటే నీ పని తప్ప ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అర్థమైందా? డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని.
కానీ మనుషుల్ని సంపాదించడం మనసుతో చేసే పని. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి ఏది తప్పులను 10 తప్పులను వెతికేవాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని వదిలేస్తారు. ఏంటో ఈ ప్రపంచం. అందరికీ నచ్చేలా బ్రతకడం దేవుడి వల్లే కుదరలేదు. నీ వల్ల ఎలా అవుతుంది? ఎవరి కోసము నువ్వు బ్రతకడం లేదు. నీ కోసం నువ్వు బ్రతుకు చాలు. నీకు ఏది మంచిదో నీ మనసుకు తెలుసు. కానీ ఆశయాలు, భయాలు వలన నువ్వు పొందాల్సిన దానికై నువ్వు చేసే ప్రయత్నం సన్నగిల్లుతోంది. అది తెలుసుకున్న నాడు నీ ఎమోషనల్ అన్నీ దాటి అనుకున్నది సాధిస్తావు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్తదాన్ని వెతుక్కోవడం. ఓడిపోయావని బాధపడకుండా మళ్ళీ ప్రయత్నించు. ఖచ్చితంగా విజయం నీదే. ధర్మంగా ఏదైనా సంపాదించు, అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది. అధర్మంగా ఎంతైనా సంపాదించు, అది నిన్ను ఏదో ఒక రోజు ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ప్రపంచాన్ని మార్చడం నీ చేతుల్లోనే కాదు, కానీ నిన్ను నువ్వు మార్చుకోగలగడం చాలా ముఖ్యం కదా. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని మనకు ఎక్కువగా ఇచ్చేది మనం ప్రేమించిన వాళ్ళు. ఓ 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే నీ జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్గా అనిపిస్తుంది. సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. నిజమే కదా. మన మీద మనకి ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకి అపనమ్మకం ఉంటే శత్రువుకి బలం పెరుగుతుంది. నీకు నేనున్నాను అని చెప్పడానికి ఇది చాలా చిన్న మాటే. అయినా ఎందుకో చెప్పాల్సిన వాళ్ళు చెబితే మాత్రం చెప్పలేనంత ధైర్యం వస్తుంది. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. పోరాటంలోనే, మృత్యువులోనైనా నీ శక్తిని నమ్ముకోండి. ప్రపంచంలో పాపం అనేది ఉంటే అది మీ బలహీనత మాత్రమే. నువ్వు భరించలేని దుఃఖంలోనే ఉన్నప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళ విలువ, అలానే వాళ్ళ నిజస్వరూపాలన్నీ కూడా అర్థమవుతాయి. జీవితంలో సంతోషం కావాలి అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. సంతోషమే నీ జీవితం కావాలి అంటే నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. కుటుంబం ఒక వయసు దాకానే నీకు అన్నీ ఇస్తుంది. తరువాత నువ్వే కుటుంబానికి అన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నువ్వో చేతగాని వాడివి అనే మాట నీకు పదే పదే వినిపిస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలి అని చూసే వాళ్ళ నీడని కూడా నమ్మకూడదు. డబ్బు జీవితాన్ని నడిపిస్తుంది, జీవితం డబ్బు కోసం నడుస్తుంది. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తావనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకోండి. నీతో సహా నీ కంటికి కనిపించేదంతా ఏదో ఒకరోజు నశించిపోయేదే. భ్రమలో అస్సలు బ్రతకకు. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించు. ఆహారం విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఆహారాన్ని అస్సలు వృధా చేయకండి. నీకు మనశ్శాంతి లేకుండా చేసేది ఏంటో తెలుసా? ఇంకేంటి, నువ్వే, నీ మనసే అనవసరమైన ఆలోచనలన్నీ ఆలోచిస్తూ నీకు నువ్వే ప్రశాంతతను కోల్పోతావు. ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసుని గందరగోళంగా పెట్టుకొని నీలో ఉన్న మనశ్శాంతిని నువ్వు కోల్పోతావు. కాబట్టి ఏదైనా సరే ఎక్కడి విషయం అక్కడితో వదిలిపెట్టు. లేదంటే నీ జీవితమే శూన్యమైపోతుంది. నీకు మనశ్శాంతి కరువైపోతుంది. జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.